Hi guys, welcome back to my channel guys. టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుండి చార్ట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు ఇంటి నుండి అయితే చక్కగా ఈ యొక్క చాటింగ్ ద్వారా మీరు కస్టమర్స్కి క్వారీస్ అయితే రిజాల్వ్ చేస్తూ ఈ యొక్క జాబ్ని అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో అయితే మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే చాట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట. మీరు చాటింగ్ ద్వారా కస్టమర్ క్వారీస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2.2 అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2 to 2.5 lakh పర్ యానం అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మంత్లీ మీకు 20,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుందనమాట. కంప్లీట్గా రిమోట్ వర్క్. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 10 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ టు కస్టమర్ త్రూ చార్ట్స్ ప్రాసెస్, రిజాల్వింగ్ దేర్ క్వారీస్ అండ్ కన్సర్న్స్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ అనమాట. సో చెప్పాను కదా, టెక్నికల్ సపోర్ట్ మీరు టెక్నికల్ సపోర్ట్ని అయితే కస్టమర్స్కి త్రూ చార్ట్ ప్రాసెస్ ద్వారా చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క క్వారీస్ని అండ్ అలాగే కన్సర్న్స్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ నాన్ వాయిస్ ప్రాసెసెస్ సచ్ యాజ్ ఈమెయిల్ అండ్ వెబ్ చాట్స్ విత్ ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీ. సో నెక్స్ట్ వచ్చేసి యూటిలైజ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ఎఫెక్టివ్లీ అడ్రస్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ సొల్యూషన్, మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ యూజింగ్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ సిఆర్ఎం సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఈ యొక్క కస్టమర్స్తో ఎవరితో అయితే మీరు ఇంటరాక్ట్ అయి ఉంటారో సో ఆ యొక్క రికార్డ్ని మొత్తం మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అందులో ఈ యొక్క సాఫ్ట్వేర్ని యూజ్ చేసి, సిఆర్ఎం సాఫ్ట్వేర్ని యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు రిజాల్వ్ కాంప్లెక్స్ కేసెస్ అండ్ ఇంప్రూవ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఈ యొక్క టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ వాళ్ళ యొక్క క్వారీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ బీపీఓ ఆర్ రిలేటెడ్ ఇండస్ట్రీ చార్ట్స్ ప్రాసెస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు అండ్ అలాగే ఫ్రెషర్స్ అయినా ఓకే అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ చార్ట్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్, ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎఫెక్టివ్ ఇష్యూస్ రెజల్యూషన్ అండ్ అలాగే ఎబిలిటీ టు వర్క్ ఆన్ రొటేషనల్ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ ఉండాలి. ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ అలాగే డేటా ఎంట్రీ పర్పస్ మీద మీకు ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. కంప్యూటర్లో అప్లికేషన్స్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుందన్నమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్ కనుక చూసుకుంటే మీకు ఓన్ ల్యాప్టాప్ అండ్ అలాగే i5 ప్రాసెసర్ అండ్ అబవ్ 8 GB ర్యామ్ ఉండాల్సి ఉంటుంది. వైఫై ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి మీకు 100 Mbps ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోల్ కనుక చూసుకున్నట్టయితే చార్ట్ సపోర్ట్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నేను అప్లై నో బటన్ పైన క్లిక్ చేశాను. సో మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా అప్లై అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అప్లై అయితే అయిపోతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.